హాయ్ అండి. ఈరోజు అయితే నేను వెండి చేపలు కోడిగుడ్డు కూర వండుతున్నా. ఎలా ఉందో చూసేయండి. దగ్గర చూడండి. మేము ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు బాగా ఇష్టంగా తింటాము ఎండి చేపలు. కాకపోతే మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఉప్పు చేప అని తోక చేపలు ఉంటాయి కదా, అవి కాల్చిస్తే చక్కగా చిన్నపిల్లలప్పుడు ఒక చేతిలో చేప ముక్క పచ్చడి అన్నం పెట్టినా సరే ఎంత మంచిగా క్యూట్గా కూర్చొని తినేటోళ్ళు. అందరు చెప్పుకొని ఇప్పటికీ నవ్వుకుంటారు, కానీ ఎప్పుడు సతాయించరు. చిన్న చేప కాల్చిస్తే ఇప్పటికీ మా వాళ్ళకి చేపలు అంటే అంత ఇష్టం. ఉట్టి చేపలు కూర అంటే తెలంగాణ సైడు ఉట్టి చేపలు అంటారు, మాకెళ్ళేమి వెండి చేపలు అంటారు ఆంధ్ర సైడ్. పసుపు వేసానండి, ఎందుకంటే పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదా, కూర టైం తీసుకోదు. ఇది పక్కన నాకైతే చాలా ఇష్టం ఎండు చేపలు అంటే, కానీ చాలా వరకు దొరకవు ఇక్కడ. ఇప్పుడు వచ్చినప్పుడే, కానీ చేసుకునే విధానంగా చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇంకా చెప్పములు విశేషాలు. స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాం పిన్ని. నేనేం జరిగిందంటే పిజ్జా తెప్పించాను. పాపం ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతుంది. అది ఏమైందంటే నైట్ వచ్చింది అన్నట్టు, ఆర్డర్ నైట్ పెడితే నైట్ వచ్చింది. అమ్మ అప్పుడే వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ పిలుస్తున్నాడని వెళ్ళిపోయి ఏం చేసింది, ఇక మా బబ్లు గారు ఉండే లక్కీగా వాడికి వెళ్ళిపోయింది, వాడు తినేసాడు. ఇప్పుడు వచ్చి నాకెందుకు ఇవ్వలేదు, వాడికి ఎందుకు ఇచ్చినావు అని ఏడుస్తూ కూర్చుంది. అన్నకి ఇచ్చినావు నాకు ఇయ్యవా అంటే ఈసారి మళ్ళీ తెప్పిస్తుంది అని చెప్తున్నా. చూసావా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి కొంచెమే లైట్గా, ఎందుకంటే మనం అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, కొంచెం మగ్గింది. కొంచెం ఈ గిన్నె అయితే మా నాన్న అది చేపలు పులుసు పెట్టుకుంటాం కదండి, మా నాన్న కొన్ని ఇచ్చిన గిన్నెది. నాకైతే చాలా గుర్తు అన్నట్టు ఈ గిన్నె, నాకు చాలా జ్ఞాపకార్థం. మా నాన్న లేడు, చనిపోయాడు. కానీ మా నాన్నని ఇప్పుడు కాదు, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొనిచ్చాడు. కొన్ని రోజులు దాచి పెట్టాను, కానీ మా నాన్న గుర్తు కదా, అందుకే వాడుతున్నాను అన్నట్టు. నాకు గిన్నె చూసినప్పుడల్లా మా నాన్న కొనిచ్చిండు అన్న ఫీలింగ్ ఎట్లయినా చాలా అనిపిస్తుంది కదా. ఆఫ్ చేసుకో, ఎగ్స్ వేసేస్తున్నా.
ఏంటో ఏమన్నట్టు ఎవరన్నా ఇట్లా కోడిగుడ్డు ఎండి చేప వండని వాళ్ళు ఉంటే వండండి, ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ దగ్గర చూపేమన్నా మరి అంత దగ్గర కారం ఆన్ చేసా. కారం అండి, రుచికి తగ్గంత. మీరు ఎంత తింటారో మీ ఇష్టం. మా ఇంట్లో అయితే తక్కువే, మా చిన్నమ్మాయి కారం ఎక్కువ తినదు. కానీ నీసు కూరలో కారం ఎక్కువ వేసుకుంటేనే కూర రుచి ఉంటుంది. దగ్గర కొంచెం చింతపండు పులుసు వేస్తే కొద్దిగా బాగుంటుంది. వాళ్ళంతా ఇలా పైకి వచ్చేసింది. ఆన్ చేసా. అవునా, కొంచెం ధనియాల పొడి, స్పూన్ ఎక్కడ పెట్టాను దీనిలోది, అందుకే లైట్గా కొంచెం వేసాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. మళ్ళా అది నేను డిలీట్ చేసుకుంటా కానీ వచ్చేసేయండి. కూర చూద్దాం. దగ్గరగా అయిపోయింది. ఆయిల్ మస్తు వచ్చే ఎగ్స్ ఒకటి పెడతాను. వేడి వేడి కూర. వచ్చేసేయండి, తిన్నాం. ఎలా ఉందో చెప్తా.